మనసుని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీలా మన పూర్వీకులు చూశారంటే నమ్ముతారా? అదొక అద్భుతమైన ఆలోచన కదూ. బహుశా మోడర్న్ మెంటల్ వెల్నెస్కి సంబంధించిన ఎన్నో రహస్యాలు మన ప్రాచీన జ్ఞానంలోనే దాగి ఉన్నాయేమో. ఈ రోజు మనం అలాంటి ఒక పురాతన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని పరిశీలిద్దాం. ఇది మన మానసిక ఆరోగ్యం గురించి మన ఆలోచన విధానాన్నే మార్చేయొచ్చు. ఈ ఫీలింగ్ మనందరికీ అనుభవమే కాదంటారా? చింత జలధి అంటే చింతల సముద్రం. మన మనసు లక్షలాది ఆలోచనలు, టెన్షన్లు, బాధ్యతలు ఈ ఆధునిక ప్రపంచపు నిరంతర హడావిడితో నిండిపోయి ఒక్కొక్కసారి ఊపిరి ఆడన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ను ఈ ఒక్క ప్రాచీన పదం ఎంత పర్ఫెక్ట్గా పట్టుకుందో చూడండి. మరి ఈ ఆలోచనల సముద్రాన్ని దాటడానికి మన పూర్వీకులు అప్పట్లోనే ఒక టెక్నాలజీని కనిపెట్టారంటే? నేనేమీ యాప్స్ గురించో గ్యాడ్జెట్స్ గురించో మాట్లాడట్లేదు. మనసులోని అలజడిని శాంతపరిచే ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. దీనికి సమాధానం కాస్త ఆశ్చర్యం కలిగించొచ్చు. మనలో చాలామందికి తెలిసినా దాని వెనకున్న అసలు శక్తిని అర్థం చేసుకోని ఒక వస్తువులో ఆ టెక్నాలజీ దాగి ఉంది. అదే రుద్రాక్ష. ఒక్క క్షణం దీన్ని కేవలం ఒక పూసలా కాకుండా ఆత్మకోసం డిజైన్ చేసిన ఒక వైర్లెస్ టెక్నాలజీలా ఊహించుకోండి. మనల్ని ప్రశాంతత అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసే ఒక సాధనమన్నమాట. ప్రాచీన జ్ఞానం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. అయితే మన పూర్వీకులు ఈ టెక్నాలజీని అసలు ఎలా కనుగొన్నారు? ఇదేమీ యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని వెనుక ఒక పద్ధతైన, దాదాపు సైంటిఫిక్ అనదగ్గ ప్రాసెసుంది. పరిశీలనను జ్ఞానంగా మార్చిన ఒక విజయసూత్రముంది. సరే, ఇప్పుడు దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఇక్కడ నాకు భలే ఆసక్తిగా అనిపించే విషయం ఏంటంటే, వాళ్ళ అప్రోచ్ ఎంత సిస్టమాటిక్గా ఉందో చూడండి. ఇది గుడ్డి నమ్మకం కాదు. ఫస్ట్ డిస్కవరీ. శివుడి ధ్యానం తర్వాత ఋషులి విత్తనాలను గమనించారు. తర్వాత లెర్నింగ్. ఇదే అన్నింటికన్నా ముఖ్యం. వాళ్ళు వాటిని గుడ్డిగా పూజించలేదు. ప్రయోగాలు చేశారు, వాటి ప్రభావాలను స్టడీ చేశారు. శ్వాస నెమ్మదించడం, ఫోకస్ పెరగడం లాంటివి. ఫైనల్గా సక్సెస్ అంటే ఎమోషనల్ బ్యాలెన్స్, స్పిరిచువల్ అవేర్నెస్ సాధించడం. ఇదంతా వింటుంటే ఒక సైంటిఫిక్ మెథడ్లా అనిపించట్లేదా? లేదా ఒక ఇంజనీర్ కాంప్లెక్స్ సిస్టమ్ను డీబగ్ చేసినట్టు? ఒక రకంగా వాళ్ళు మన చైతన్యాన్ని హ్యాక్ చేస్తున్నారన్నమాట. ఇది మనల్ని ఈ పురాతన టెక్నాలజీకి గుండెకాయలాంటి ఒక కాన్సెప్ట్కు తీసుకొస్తుంది. అదే దైవిక బ్లూ ప్రింట్. అసలు ఆ ఋషులు ఈ విశ్వంలో ఉన్న అనంతమైన కంటికి కనిపించని శక్తులను అర్థం చేసుకుని వాటిని మనలాంటి వాళ్లు కూడా వాడుకునేలా ఒక సిస్టమ్గా ఎలా మ్యాప్ చేశారు? అక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఈ మ్యాపింగ్ వెనుక ఉన్న ఒక ముఖ్యమైన సూత్రం గౌణములు. పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇప్పుడు మనం కోడింగ్లో ఫంక్షన్ నేమ్స్ ఎలా వాడతామో అలాగన్మాట. దైవిక నామాలు లేదా చిహ్నాలు కేవలం పేర్లు కావు. అవి వాడి జాబ్ డిస్క్రిప్షన్స్. అంటే అవి ఏ పనిచేస్తాయో, వాడి ఫంక్షన్ ఏంటో వివరిస్తాయి. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవైపు రామ అనే నామముంది. ఈ సిస్టంలో అది కేవలం ఒక పదం కాదు. అది రక్షణ, పాపహరణం లాంటి గుణాలకు ఒక సింబల్. మరోవైపు రుద్రాక్షకున్న ముఖాలు. ప్రతి ముఖం ఒక ప్రత్యేకమైన పేరులాంటిది. అది ఒక నిర్దిష్ట దైవిక శక్తికి లేదా గ్రహ ప్రభావానికి మ్యాప్ చేయబడుంటుంది. ఇవి రెండూ ఒకే కాయిన్కి రెండు వైపుల లాంటివి. కంటికి కనిపించని శక్తిని మనకు ఉపయోగపడే రూపంలోకి తీసుకురావడం. ఈ మ్యాపింగ్ ఎంత పక్కాగా ఉంటుందో చూడండి. ఉదాహరణకి 5 ముఖాల రుద్రాక్షని తీసుకుంటే అది బృహస్పతి గ్రహంతో కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల కలిగే ప్రభావం ఆధ్యాత్మిక చైతన్యం. ఇదొక కాస్మిక్ యూజర్ ఇంటర్ఫేస్ లాంటిది. దీని ద్వారా సాధకులు తమ మనోరథాలను అంటే తమ కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన ఎనర్జీ కంట్రోలర్లను టార్గెట్ చేయొచ్చు. ఇక్కడేదో జరుగుతుందని ఆశించడం కాదు. ఇదొక పక్కా స్పిరిచువల్ స్ట్రాటజీ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం సింబల్స్, కాస్మిక్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం. బానే ఉంది. కానీ మన రోజువారీ జీవితంలో మనకు దీనివల్ల ఉపయోగమేంటి? ఈ ఏన్షియంట్ మ్యాప్ మన నాడీ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు ఆ లెవెల్కి జూమ్ ఇన్ చేసి చూద్దాం. ఇక్కడే విషయం ఇంకాస్త డీప్గా వెళ్తుంది. దీని వెనకున అస్సలు నమ్మకమేంటంటే ఇదంతా కేవలం ఒక మెటఫర్ కాదు. ఈ సిస్టమ్ మన న్యూరలాజికల్ వైరింగ్తో నేరుగా కమ్యూనికేట్ చేసేలా డిజైన్ చేయబడింది. అంటే ఈ చిహ్నాలు మన శరీరంలో, మనసులో నిజమైన కొలువగలిగే మార్పులను తీసుకురాగలవన్నమాట. ఉదాహరణకి ఈ 3 నామాలు చూడండి: అచ్యుత, అనంత,
గోవింద ఈ పేర్లను ఉచ్చరించినప్పుడు ప్రత్యేకమైన హీలింగ్ వైబ్రేషన్స్ పుడతాయని అంటారు. దీన్ని మన నాడీ వ్యవస్థకు చేసే ఒక సోనిక్ ట్యూనింగ్ లాగా భావించొచ్చు. ఈ నామాలను జపించడం ద్వారా మనం ఒక హార్మోనిక్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తున్నాం. అది మన బ్రెయిన్ను, బాడీని రీకాలిబ్రేట్ చేసి రోజువారీ ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుందన్నమాట. ఈ వైబ్రేషన్స్ శక్తి ఎంత నమ్మదగినది అంటే దాన్ని రామబాణంతో పోలుస్తారు. అంటే గురితప్పని అస్త్రమని. ఇది మన మనసును రక్షించుకోవటానికి మనం నమ్మకంగా వాడగలిగే ఒక సాధనం. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ చింత జలధిని చీచుకుంటూ వెళ్లడానికి ఇదొక పవర్ఫుల్ ఆయుధం. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ మనల్ని ఒకే చోటికి తీసుకొస్తున్నాయి. అసలు ఈ పురాతన వ్యవస్థ యొక్క ఫైనల్ గోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాచీన టెక్నాలజీ యొక్క అంతిమ లక్ష్యం ఇదే. ఇదేదో టెంపరరీ రిలీఫ్ ఇచ్చే టెక్నిక్ కాదు. దీని అసలు లక్ష్యం లోతైన అంతర్గత స్థిరత్వాన్ని, ఆ తర్వాత సిద్ధి అని పిలిచే ఒక స్థితిని సాధించడం. సిద్ధి అంటే పరిపూర్ణత లేదా మాస్టరీ. ఇది పూర్తిస్థాయి మానసిక, ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించడం గురించి. మన మనస్సును ఒక పవిత్రమైన స్థలంగా, ఒక గుడిలా ఊహించుకుందాం. ఈ పురాతన టెక్నాలజీ కేవలం ఆ గుడిని శుభ్రపరచడానికే కాదు, ఆ గుడిని నిర్మించడానికి, దాని పునాదులను బలపరచడానికి, జీవితంలో వచ్చే తుఫానుల నుండి దాన్ని కాపాడటానికి ఉపయోగపడే ఒక బ్లూప్రింట్. ఆ పవిత్ర స్థలమే మన్ మందిర్, మన మనోమందిరం. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపుతుంది. మన మనసులు నిజంగా ఆలయాలే అయితే వాటిని నిర్మించడానికి మన పూర్వీకులిచ్చిన ఇలాంటి ఎన్ని పురాతన బ్లూప్రింట్లను మనం మర్చిపోయాం. ప్రశాంతత ఎంతో అవసరమైన ఈ రోజుల్లో బహుశా మనం ఆ పాత ప్లాన్లపై పడిన దుమ్ము టులిపి ఈ టైమ్లెస్ టెక్నాలజీని మళ్లీ కనుగొనాల్సిన సమయం వచ్చింది.